అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. ధనుసు రాశి వారికి నవంబర్ 29 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే ధనుసు రాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఏమంటే ఎవరుండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ముత్యాలమ్మ దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురువుతో వచ్చి రామదాస్ స్వామి గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారా పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి. ఈ గురువుగారి ద్వారా అన్ని సమస్యలు కూడా పరిష్కారం కలదండి. దూర ప్రాంతాలు ఉన్నవారికి కూడా ఫోన్తో జ్యోతిష్యం చెప్తారు. నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి ప్రయత్నించుకోండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున ప్రతి ప్రయత్నం కూడా సానుకూల ఫలితాలు అయితే ఇవ్వబోతుంది. రేపటి రోజున కొన్ని పరిణామాలు చూస్తూ నిజంగా ఇది నిజమేనా అని మీరే ఆశ్చర్యపోయేంతగా మంచి రోజులు అయితే రాబోతున్నాయి. అందువల్ల ఈ శుభ సమాచారం కూడా మీరు ఎప్పుడు మిస్ అవ్వకండి. రేపటి రోజున ప్రశాంతమైన సమయం అన్నమాట. మీ జీవితానికి నిజంగా ఈ రాశి వారు ఎవరైనా ఈ శుభవార్తలు మీ జీవితానికి ఎంతో ముఖ్యమో మీరు తప్పక తెలుసుకోవాలి. ఈ రాశివారు జన్మద అంటే ఎంతో ధైర్యవంతులు. ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినా ముందుకు సాగేవారు. జీవితంలో ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలని కలుగురు అధికారులు శ్రమించేవారు. మీరు ఇప్పుడు ఇలాంటి ధైర్యవంతులని ఈ రాశి వారికి వచ్చే రేపటి రోజున భారీ శుభవార్తలు అయితే రాబోతున్నాయి. ఇవి మీ జీవితం వేగంగా మారిపోయేలా చేసే శుభ సూచనలు. ఇదొకటే కాదండి. రేపటి రోజు మీరు కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేస్తే ఈ శుభ ఫలితాలు మీరు మరింత రెట్టింపు అవుతాయి. అదృష్టం మీ వైపు పరిగెత్తుకుంటూ వస్తుంది. అందుకే రేపటి రోజు మీరు మీకున్న కొన్ని శుభవార్తలు ఒక్కటి మిస్ అవ్వకుండా తెలుసుకోండి. ఈ రాశి వారికి చాలా వరకు కూడా రేపటి రోజు అన్ని రకాల కూడా చాలా అనుకూలమైన అంటే ప్రత్యేకత, ఆత్మగౌరవము, తమ నిర్ణయాలు తాము తీసుకోవడము, జీవితాన్ని తమ సొంత శైలితో నడిపించుకోవడము వీరి స్వభావం. వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ పంచుకోవడం వీరికి పెద్దగా ఇష్టపడరు. మరియు ముఖ్యంగా ఇతరులు తమ జీవితంలో జోక్యం చేసుకోవడానికి కూడా అస్సలు సహించరు. వారి ఆలోచనలు ఎప్పుడూ ఉన్నతం పెద్దవిగా ఉంటాయి. కేవలం కళలైతే కనడం కాదండి, ఆ కళలు నిజం చేయడానికి వాళ్ళు శ్రమిస్తూ ఉంటారు. పట్టుదలతో ముందుకు సాగుతారు. ఏ విషయం చూసినా వినినా నేర్చుకోవడంలో వీరు చాలా వేగంగా ఉంటారు. కొత్త టెక్నాలజీ కావచ్చు, కొత్త పని కావచ్చు, చూడగానే అర్థం చేసుకొని ఆచరణలో పెట్టగలరు. వ్యూహాత్మకంగా ఆలోచించి లాభ నష్టాలను గమనించి తెలివైన నిర్ణయాలు తీసుకోవడము వీరి యొక్క బలం. ఇక ఈ రాశివారు సహజంగానే ఆధ్యాత్మిక విషయాల వైపు ఆకర్షితులవుతారు. వారి మాటల్లో ఎల్లప్పుడూ నిజాయితీ ఉంటుంది. కపటము, వంచన, నటన ఇవి ఇక రావండి. ధర్మం అయితే కాదు అసలు వీళ్ళు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ప్రశాంతంగా ఆలోచించి అది సరైనదైనా అని గట్టిగా పరిశీలించాకే బుద్ధి వీరికి ఉంటుంది. అందుకే సమాజంలో కూడా వీరు నెమ్మదిగా మంచి పేరు సంపాదించి గౌరవమైన స్థానం పొందారు. ఎవరైనా బెదిరించినా, ఒత్తిడి చేసినా వీరు వెనక్కి తగ్గేవారు కాదు. ధైర్యంగా దూరంగా ఎందుకు సాగుతూ ఉంటారు. అసలు ఈ రాశి వారి ఇంట్లో విలువంచి బయటకు తీసుకెళ్తే బాణం తమ లక్ష్యాల వైపు వేగంగా వేరుగా దూసుకుపోయే వ్యక్తులు అనమాట. కష్టాలు వచ్చినా తడబడరు. కష్టపడి తమ దారిని తాము సృష్టించుకుంటారు. వారి చిన్న బలహీనత ఏమిటంటే కోపం త్వరగా రావటం, కానీ అదే వేగంతో వెంటనే చల్లారిపోతుంది కూడా. పగపడము, అసూయపడము, కుతంత్రాలు చేయటము ఇవి ఈ రాశి వారికి స్వభావానికి పూర్తిగా వ్యతిరేకం. వీరు ఒకే స్వభావం. ఇతరులు కూడా ఎదగాలి, మనందరికీ మంచి జరగాలని కోరుకునే మంచి హృదయం ఉన్నటువంటి వ్యక్తులు. ఇక ఈ రాశి వారి జీవితం మొత్తం మంచితనంతో, సహాయ నిధితో నిండిపోయి ఉంటుంది. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిసినా వెంటనే ఆ వ్యక్తి ఏ సంబంధమైనా సరే వెంటనే ముందుకు వచ్చి చేయూతనివ్వడము, ధైర్యం చెప్పడము, అవసరమైతే తమ పరిధి దాటైనా సహాయం చేయడము ఇవన్నీ ఈ రాశి వారికి సహజ లక్షణాలు. వారి మనసు నిజాయితీతో నిండి ఉంటుంది. ఎవరితోనైనా నటించడము, స్వార్థపూర్వకంగా వ్యవహరించడము, వెన్నుపోటు కొట్టడము ఇవి వీరి యొక్క జీవితంలో అస్సలు ఉండవు. అందుకే ఈ రాశి వారు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ప్రాప్యాయత, అభిమానము, గౌరవము సంపాదిస్తూ ఉంటారు. వారి మాట, వారి హృదయము, వారి ఉద్దేశము సిద్ధమైందేనండి. అందువల్ల చాలామంది వీరిని నమ్మి మిత్రులుగా భావించి గౌరవిస్తారు. ఈ రాశి వారు స్వతంత్రంగా ఉండటం ఇష్టపడతారు. ఎవరైనా ఏదైనా అన్ని చెప్పారంటే వెంటనే నమ్మే స్వభావం వీరికి లేదు.
తాము ఆలోచిస్తారు, పరిశీలిస్తారు, నిజం ఏది అనేది అర్థం చేసుకొని మాత్రం నిర్ణయాలు తీసుకుంటారు. అందుకే వీరిని మోసం చేయడం చాలా కష్టమండి. ఎంత తెలివిగా ఎవరినైనా ఆలోచించినా వీరి ముందర ఆ కుట్రలు పనిచేయవు. ఇంకా ఒక విషయం, వీళ్ళ మంచి గుణాలు, వారి ఎదుగుదల, వారి మంచితనం చూసి కొంతమంది అసూయపడతారు, కొంతమంది వెనుక మాటలు మాట్లాడతారు, ఇంకొందరు కుతంత్రాలు కూడా చేస్తారు. కానీ ఈ రాశి వారిని అలా చాలా చిన్నగా చేయడం ఎవరి వల్ల కాదు. ఎందుకంటే ఈ రాశి వారు అడ్డంకులు వచ్చినప్పుడే మరింత బలంగా, మరింత తెలివిగా ముందుకు సాగుతూ ఉంటారు. వారు ఎదుర్కొనే ప్రతి సమస్యలో అదృష్టము, దైవానుగ్రహము, అంతర్గత ధైర్యము, ఈ మూడు కలిపి వారికి మార్గం చూపిస్తాయి. ఎంత పెద్ద సమస్య వచ్చినా చివరికి గెలుస్తారు. అందుకే ఈ రాశి వారి జీవితం యోధులు అంటారు. హృదయంలో మంచితనము, మనసులో ధైర్యము, ఆలోచనలు, తెలివి, ఈ మూడు ఉన్నతకాలం వీరిని ఎవరు ఆపలేరండి. ఇక రేపటి రోజున గ్రహాల సంచారం ఈ రాశి వారికి అద్భుతంగా అనుకూలంగా మారబోతుంది. ప్రత్యేకించి రేపటి రోజున సూర్యుడు మరియు శుక్రుడు మీ యొక్క రాశిలో సంచరించడము మీ జీవితంలో కొత్త శుభదశను ప్రారంభిస్తున్నారు. రేపటి రోజు 2 గ్రహాల శక్తులు కలిసినప్పుడు ఈ రాశి వారికి సహజంగా శుభవార్తలు వరుసగా రావడం ప్రారంభమవుతాయి. ఇందులో మొదటి శుభవార్త మీ కుటుంబం మరియు వైవాహిక జీవితానికి సంబంధించింది. ఇప్పటి వరకు మీరు అనుభవించిన చిన్న చిన్న తగాదాలు, అనవసరమైన ఉద్రిక్తలు, మనసు పట్టని వాదోపవాదాలు, ఇవన్నీ కూడా రేపటి రోజు దూరం అవుతాయి. మీ కుటుంబ వాతావరణం మళ్ళీ శాంతిగా, సంతోషంగా మారుతుంది. మీ జీవిత భాగస్వామ్యంతో బంధం మరింత బలపడుతుంది. పూర్వంలో ఉన్న అపార్థాలు తొలగి ఒకరినొకరు మరింతగా అర్థం చేసుకునే పరిస్థితి వస్తుంది. ప్రేమ సంబంధాలు ఉన్న వారికి కూడా ఇది బంగారు సమయం అండి. వారి బంధం మరింత మందుపడుతుంది, స్థిరపడుతుంది. ఇది రాత్రి కాదండి. శుక్రుడు మీ రాశిలో ఉండటం వల్ల ఆర్థిక స్థితి కూడా బలపడుతుంది. ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది. కుటుంబంలో ఆనందం, సుఖశాంతి పెరుగుతుంది. సారాంశంగా చెప్పాలంటే రేపటి రోజున ఈ సంబంధాలు ప్రేమతో నిండి ఉంటాయి. మీ మనసు సంతోషంతో నిండిపోతుంది. కుటుంబంలో శుభ వాతావరణం నెలకొంటుంది. ఇక రెండవ శుభవార్త వృత్తి వ్యాపార రంగం వారికి. రేపటి రోజున ఈ రాశి వారికి వృత్తి రంగంగా, వ్యాపారపరంగా పెద్ద పాజిటివ్ మార్పులు అయితే కనిపించబోతున్నాయి. ఇప్పటి వరకు వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్న అపార్థాలు, విభేదాలతో ఆలస్యము, అవన్నీ కూడా తొలగిపోయి మళ్ళీ సమన్వయము, సహకారము పెరుగుతుంది. కొత్త వ్యాపార ఒప్పందాలు వస్తాయి. మంచి లాభాలు తీసుకొచ్చే సూచనలు ఉన్నాయి. ఉద్యోగస్తులు కూడా మరింత శుభ సమయం అండి. మీ కృషిని గుర్తించేలా పదోన్నతి, దీర్ఘకాలం ఎదురుచూస్తున్న జీతం పెరుగుదల మరియు మెరుగైన స్థలానికి బదిలీ అవకాశాలు వస్తాయి. మీరు చేస్తున్న పనికి విలువ పెరుగుతుంది. మిమ్మల్ని నమ్మే, ప్రోత్సహించే పెద్దలు ముందుకొస్తారు. అలాగే కొంతకాలంగా నిలిచిపోయిన గృహ సంబంధమైన వ్యవహారాలు, ఇల్లు, స్థలం, ఆస్తికి సంబంధించిన పత్రాలు, ఇవి కూడా త్వరగా ముందుకు మీకు అనుకూలంగా మారతాయి. ఇక మూడవ శుభవార్త ఆకస్మిక ధనలాభం. ఇది రాశి వారికి అత్యంత శుభమైన భాగం. ఈ సమయంలో రేపటి అనుకోని విధంగా ధనలాభం కలుగుతుంది. మీరు పెట్టిన పెట్టుబడులు రెట్టింపు లాభాలు వస్తూ షేర్ మార్కెట్లో కూడా అనుకూల ఫలితాలు రావచ్చు. ఎదురు చూస్తున్న డబ్బులు, బకాయిలు అన్నీ కూడా రేపటి నిలిచిపోయిన లాభాలు, ఇవి కూడా మీ చేతిలోకి వచ్చే అవకాశం అయితే చాలా ఎక్కువగానే ఉంది. పూర్వీకుల ఆస్తి వివాదాలు చాలా కాలంగా మీకు సమస్యలు, సంగీతం అనుకూలంగా అయితే పరిష్కారం అవుతాయి. దూరంగా ఉన్న స్నేహితులు, బంధువులు కూడా రేపటి రోజు మీకు సహాయం చేసే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. రేపటి రోజున ఆర్థిక ఒత్తిళ్లు పూర్తిగా తగ్గిపోతాయి. రేపటి రోజున ఉన్నత స్థానం పొందడానికి మంచి అవకాశాలు వస్తాయండి. ఆ రేపటి రోజున కుటుంబంలో సంతాన యోగం, పిల్లల చదువు, కెరీర్ విషయంలో ఘన విజయాలు సాధిస్తారు. ఇక రేపటి రోజున శుభవార్త ప్రభావంతో జీవితంలో చాలా కాలంగా ఎదురుచూస్తున్న మార్పులు మొదలవుతాయి. మీరు కర్తవ్యాన్ని నిజాయితీగా నిర్వహిస్తే విజయం తప్పకుండా మీ పాదాలు తాగుతుంది. ఇక ఈ రాశివారి శుభఫలితం ఇంకా రెట్టింపు కావాలంటే మీరు కొన్ని శుభమైన పరిహారాలు చేస్తే ఖచ్చితంగా ఈ రాశివారి కండకాలు కూడా అనుకూలంగా అయితే ఉంటుందండి. దేవుడు మీకు మరింత అనుగ్రహంగా సంపాదిస్తాడు. ప్రతి గురువారం ఉదయం శుభ్రంగా స్నానం చేసి పసుపు రంగు వస్త్రాలు ధరించడం వల్ల, పసుపు రంగు బృహస్పతిని అత్యంత ఆకట్టుకునే రంగు, ఇది మీకు శాంతి, శుభం, ఆర్థిక స్థిరత్వాన్ని అందిస్తుంది. మీ దగ్గరలోని దత్తాశ్రమం గుడి లేదా సాయిబాబా మందిరం ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ప్రతి గురువారం కూడా దత్తాత్రేయ స్వామి గుడిలో దత్తాత్రేయ స్వామికి నానబెట్టి శనగలను మాలగా సమర్పించడం వల్ల మీ కండకాలు కూడా ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. శనివారం రోజు వెంకటేశ్వర స్వామి గుడిలో దీపం వెలిగించి వెంకటేశ్వర స్వామి వజ్రకాలు చదివించడం వల్ల మీకు ఆర్థికంగా లాభాలు అనేవి చేకూరుతాయి. ప్రతి ఒక్కరు కూడా శనివారం రోజు పాటిస్తే అన్ని రకాలు కూడా మేలు జరుగుతుందండి. మరి తెలిసినాకండి ఈ రాశి వరకు జాతక ఫలితాలను తిరిగి అప్డేట్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.